అబ్దుల్ కలాం గారు ఒకానొక ఇంటర్వ్యూలో ఈ అణ్వస్త్రాలు అంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి ఒక టాపిక్ వస్తే ఇండియా ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ గా మారితే ఏంటి లాభం అని ఒక క్వశ్చన్ వేశారు. When India became nuclear weapon state, what happened? అయితే ఆ పక్కనే ఉండేటటువంటి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఏంటంటే మీరు ఈ అణ్వస్త్రాలకి అనుకూలంగా ఉన్నారా అని చెప్పి పదే పదే ఆ క్వశ్చన్ రిపీట్ చేశారు. Nuclear state, are you in favor of the bomb? Country needs when all around you have. So you're not answering. చాలా పెద్ద అర్థాన్ని చిన్న పదాలతో చెప్పారంటే ఆయన ఎంత పెద్ద మహానుభావుడు ఉంటారు ఫ్రెండ్స్. Strength, respects, strength. That is the answer to my friend. అణ్వస్త్రాల గురించి పక్కన పెట్టేస్తే ఏ దేశమైనా తన బలాన్ని చూపిస్తూ విర్రవీగిపోయింది అనుకోండి, ఆ విర్రవీగిపోతున్న వాడికి వాడి బలాన్ని తిరిగి మనం కూడా చూపించగలిగితే బలాన్ని చూపిస్తూ విర్రవీగిపోయిన అదే వ్యక్తి మనల్ని చూసి జాగ్రత్త పడతారా భయపడతారా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా గౌరవిస్తాడు. గౌరవించాలి. బలం బలాన్ని గౌరవిస్తుంది.